నిన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ అయితే గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్. ఈ రోజు నుండి అయితే సూపర్ 8 మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సూపర్ 8లో వచ్చేసి 2 గ్రూపులు చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో వచ్చేసి ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అండ్ జింబాబ్వే. గ్రూప్ 2 ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక అండ్ పాకిస్తాన్. ఇక్కడ వచ్చేసి 4 టీములు వచ్చేసి 3 మ్యాచ్లు అయితే ఆడతాయి. ఒక్కొక్క టీం 3 మ్యాచ్లు అయితే ఆడుతుంది. 3 మ్యాచ్లు గెలిచిన వాళ్ళైతే డైరెక్ట్ సెమీఫైనల్కి వెళ్తారు. 2 మ్యాచెస్ గెలిచిన వాళ్ళు కొన్ని సినారియోని బేస్ చేసుకొని అయితే సెమీఫైనల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రూప్ 4 టీముల్లో 2 టీములు సేమ్ పాయింట్లతో ఉన్నప్పుడైతే నెట్ రన్ రేట్ ఆధారంగా అయితే సెమీఫైనల్కి వెళ్తారు. సో 3 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గ్రూప్ 1 నుండి వచ్చేసి సౌత్ ఆఫ్రికా, ఇండియా అయితే ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. గ్రూప్ 2 నుండి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అయితే ఖచ్చితంగా సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి వెస్టిండీస్, జింబాబ్వే కూడా గ్రూప్ 1లో అంత వీక్గా ఏం లేవు. మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. కానీ ఇండియా, సౌత్ ఆఫ్రికా చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కావచ్చు. ఇండియాకి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉంది. సౌత్ ఆఫ్రికాకు వచ్చేసి టీం బాగా ఉంది, ప్లస్ వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ కూడా చేశారు. మన ప్లేయర్లు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో సేమ్ అలాగే వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేశారు. మనకైతే రేపు ఉంటుంది సౌత్ ఆఫ్రికాతో నరేంద్ర మోడీ స్టేడియంలో. సో ఇక్కడ గ్రూప్ 1 నుండి మ్యాచెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ముఖ్యంగా వెస్టిండీస్ కానీ, జింబాబ్వే కానీ ఈ 2 టీంలు ఈ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కువే రాణించాయి. చెప్పాలంటే ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడం కావచ్చు, శ్రీలంకను ఓడించడం కావచ్చు. సో గ్రూప్ 1 అంత ఈజీగా అయితే మ్యాచ్లు ఉండవు. ఇండియా, సౌత్ ఆఫ్రికా అంటున్నాం కానీ ఆ 2 టీములకు కూడా షాక్ ఇవ్వాలని వీళ్ళైతే ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జింబాబ్వే ఆల్రెడీ 2 మిరాకిల్స్ అయితే చేసి వచ్చింది కదా. ఆస్ట్రేలియాను ఓడించడము, తర్వాత శ్రీలంకను ఓడించడము. సో వేరే టీంలు ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ మంచి ప్రణాళికలతోనే వస్తారు. ఎందుకంటే ఈ టీంతో ఓడిపోయి టోర్నమెంట్కి బయటపోవడం అంటే ఎవరు అంతగా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఇక్కడ వీళ్ళతో గెలిచాలనే మంచి ప్లాన్తో అయితే వస్తారు. ఇక్కడ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 2 బాగానే ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్లో ఓపెనర్స్ అయితే అంతగా బాగా ఆడడం లేదు. మిడిల్ ఆర్డర్ అయితే బాగా ఆడుతున్నారు. ఈ 8 టీముల్లో ప్రతి టీం గురించి అయితే చిన్నగా ఒక విశ్లేషణ అయితే చేద్దాము. ఇండియా అయితే ఓవరాల్గా 4 మ్యాచెస్లో 4 అయితే గెలిచారు. కానీ మరీ అంత వన్ సైడెడ్ విక్టరీస్ అయితే కాదు. ఇక్కడైతే కొన్ని లొసుగులు ఉన్నాయి. ఇండియా పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే చాలా బాగా ఆడారు. కానీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కదా, ఓపెనర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, అక్కడే కొంచెం తేడా ఉంది. ముఖ్యంగా క్యాచ్లు కూడా సరిగా పట్టడం లేదు. సో ఇవన్నీ సరి చేసుకుంటే సెమీఫైనల్కి అయితే ఈజీగా వెళ్తారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది టీంని అయితే. సో అతను ఒక 30 రన్స్ కొట్టినా కానీ ఇండియా మంచి స్థితిలో అయితే ఉంటుంది. 200 అలా చేశారంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సౌత్ ఆఫ్రికా ఓవరాల్గా చాలా బాగా ఆడారు. వాళ్ళ మీద అంచనాల కంటే ఎక్కువ ఆడారు. ముఖ్యంగా మర్కరం కావచ్చు, బౌలర్లు కావచ్చు. సో వీళ్ళకైతే సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ స్పిన్నర్గా వచ్చినటువంటి కేశవ్ మహారాజ్ కొంచెం ఫామ్లో అయితే లేడు. అతను వికెట్లు తీసుకున్నాడంటే ఇంకా ఈజీగా ఉంటుంది. వెస్టిండీస్ వీళ్ళైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా గ్రూప్ స్టేజ్లో ప్రతి మ్యాచ్ అయితే పోరాడి గెలిచారు. ఇక్కడ వాళ్ళకు రూథర్ఫర్డ్ కావచ్చు, ఫినిషింగ్లో వచ్చే ఫోర్డ్ కావచ్చు, చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే అకేలా హుసేన్ కొంచెం ఫామ్ అయితే పోయినట్టుంది. అతనైతే వికెట్లు తీసినాడు అనుకోండి, ఈజీగా అయితే వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలవగలిగే సత్తా ఉంది వాళ్ళకి. జింబాబ్వే విషయానికి వచ్చి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళు ఒక అండర్ డాగ్గా వచ్చి సూపర్ 8 వరకు వచ్చారంటే చాలా మంచిగా ఆడినట్టే కదా. సో వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పెద్ద టీంలనే ఓడించాలి. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేస్తారు. చూసాం కదా మన ఆస్ట్రేలియాని కానీ, శ్రీలంకను కానీ ఎలా ఓడించారు. సో అలాంటి పర్ఫార్మెన్సే వీళ్ళ నుంచి రావాలనుకుంటాను. కానీ ఈ సూపర్ 8లో స్ట్రాంగ్ టీమ్స్ అన్నీ కూడా వీళ్ళ మీద అయితే మంచి ప్లానింగ్తోనే వస్తాయి. సో ఆ ప్లాన్స్ అన్ని తట్టుకొని నిలబడతారనేది కొంచెం కష్టమే. వీళ్ళకు ముజరబానీ, తర్వాత వచ్చేసి సికిందర్ రజా, రియాన్ బర్ల్ అండ్ బెనెట్ వీళ్ళే కీ ప్లేయర్స్. ప్రతి మ్యాచ్లో వీళ్ళైతే రాణిస్తున్నారు. సో తమదైన రోజు ఏ టీంనైనా ఓడించే సత్తా వీళ్ళకు ఉంది గ్రూప్ 1 నుండి. గ్రూప్ 2లో ఫస్ట్ టీం వచ్చేసి ఇంగ్లాండ్. ఈ టీం వచ్చేసి బాగానే ఆడుతుంది ఓవరాల్గా. కానీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్స్. వీళ్ళైతే చాలా దారుణమైన స్థితిలో ఆడుతున్నారు. అసలు ఫామ్లోనే లేరు. బట్లర్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ నిలబడి ఆడారంటే చాలా పెద్ద స్కోర్ అయితే చేయగలుగుతారు వీళ్ళు. సో మిడిల్ ఆర్డర్ అయితే చాలా బాగా ఆడారు ఇప్పటి వరకు. ఈ ఓపెనర్స్ కూడా ఫామ్లోకి వస్తే వాళ్ళకి ప్రతి మ్యాచ్ సింపుల్గా అయితే గెలిచే సత్తా ఉంది. జోప్రా ఆర్చర్ కూడా అంతగా వికెట్లు అయితే ఏం తీయడం లేదు. ఈ కన్సర్న్లన్నీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. వీళ్ళ కీ ప్లేయర్లు ఫామ్లోకి వచ్చారంటే వాళ్ళు ఎవరినైనా ఓడించగలిగే సత్తా ఉంది.
నెక్స్ట్ పాకిస్తాన్ ఎలా ఆడుతుందో మనందరం చూసాం, ఇండియాతో ఓడిపోవడం కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు మరీ అంత గొప్ప ఫామ్లో అయితే లేరు, ఓపెనర్స్ మీదనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఫర్హాన్ కొడితేనే వాళ్ళు మంచి స్కోర్ చేస్తున్నారు, లేకుండా అంటే ఒక చిన్న స్కోర్కి అయితే పరిమితం అవుతున్నారు. సో ఇక్కడ బ్యాటింగ్ అనేది చాలా ఇబ్బంది వాళ్ళకు. బాబర్ అజమ్ లాంటి ప్లేయర్ ఉన్నాయి కానీ అంత స్కోర్ అయితే చేయడం లేదు. బాబర్ అజమ్‌ని వచ్చేసి ఇండియాకి ఒక సీక్రెట్ స్పై లాగా అంటున్నారు ఓడిపోయినప్పుడల్లా. తారిక్ కూడా వాళ్ళకు కీ ప్లేయర్ అయిపోయాడు. ఇక్కడ వచ్చేసి ఫేస్ బౌలర్లు కానీ అందరూ సీనియర్లు ఉన్నా కానీ తారిక్ లాంటి ఒక కొత్తగా వచ్చే ప్లేయర్ మీదనే ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటున్నారు. అక్కడ అబ్రార్ కానీ నవాజ్ కానీ వీళ్ళంతగా వికెట్లు తీయడం లేదు, స్కోర్ కూడా బాగా ఇస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి కీ ప్లేయర్ అంటే బౌలింగ్ నుండి తారిక్ ఒక్కడే. తారిక్ మంచి ఎకానమీతో తీయడం కానీ వికెట్లు తీయడం కానీ చేస్తున్నాడు. సో 1 or 2 ప్లేయర్స్ మీదే డిపెండ్ అయ్యి సెమీఫైనల్ దాకా వెళ్తారంటే కష్టమే. సో పూర్తిగా టీం మొత్తం ఫామ్లోకి రావడం కూడా 2-3 మ్యాచ్లు జరిగే టైంలో కష్టమే. వాళ్ళు ఆల్రెడీ 4 మ్యాచెస్ ఆడి కూడా పెద్దగా ఏం చేసింది ఏం లేదు. ఆ ఫర్హాన్ కొట్టిన మ్యాచ్లో వాళ్ళ ఏమైనా స్కోర్ మంచిగా వచ్చాయంటే, సో ఫర్హాన్ అవుట్ అయ్యాడంటే వాళ్ళ టీం ఖచ్చితంగా అవుట్ అయిపోతుంది. శ్రీలంక వచ్చేసి బాగానే పర్ఫార్మెన్స్ చేశారు, కానీ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది జింబాబ్వే చేతులు. అది కూడా వాళ్ళ సాయిల్ మీద జరిగినప్పుడు ఓడిపోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడానికి. ప్రతి ప్లేయర్ బాగానే ఆడుతున్నారు. వీళ్ళ కీ ప్లేయర్లు కొంతమంది అయితే రోల్ అవుట్ అయిపోయారు. పతిరానా కావచ్చు, తర్వాత ఇంకో ఫేస్ బౌలర్ కావచ్చు. సో వాళ్ళందరూ ఉంటే ఇలా టీం ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉండేది. హసరంగా కూడా లేడు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఎక్కువగా నిషాంక మీద డిఫెండ్ అవుతున్నారు. నిషాంక ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏమన్నా చాలా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే జింబాబ్వే మీద కూడా చాలా బాగా ఆడాడు. కుశల్ మెండిస్ కూడా మెరుపులు మెరిపించాడు, కానీ లాస్ట్ జింబాబ్వేతో ఒకటే ఒక చిన్న స్కోర్కి అయితే అవుట్ అయ్యాడు. రత్ననాయక్ అనే ఒక బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకు చాలా బాగా ఆడుతున్నాడు. సో ఈ ముగ్గురి పర్ఫార్మెన్స్ కారణంగానే శ్రీలంక అంత బాగా ఆడుతుంది. వీళ్ళందరూ కలిసికట్టుగా ఆడారంటే శ్రీలంకకు ఏ టీంనైనా ఓడించగలుగుతుంది. కప్పు కొట్టే ఒక టీంలో శ్రీలంకను కూడా మనం పరిగణించవచ్చు. న్యూజిలాండ్ ప్రతి మ్యాచ్ బాగానే ఆడారు. ఒక మ్యాచ్ మాత్రమే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. మిగతా మ్యాచ్లన్నీ 1 సైడెడ్ విక్టరీస్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇండియా ఎలా అయితే చిన్న చిన్న మార్జిన్స్తో గెలవడము, లేకుండా అంటే ఒక పాకిస్తాన్తో తప్పితే మిగతా మ్యాచ్లు అలాగే గెలిచింది. ఆ విధంగా చూసుకుంటే న్యూజిలాండ్ మనకంటే బాగా ఆడారు. వికెట్ పడకం కూడా 175 కూడా కొట్టారు. సో బాగా ఆడుతున్నారు. వీళ్ళు కూడా మంచి కాంబినేషన్ ఉంది, బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫీల్డింగ్ సూపర్గా చేస్తారు. ఈ వరల్డ్ కప్లో అయితే చాలా మంచి క్యాచ్లు కూడా తీసుకున్నారు వీళ్ళు. ఓవరాల్గా ఈ 8 టీమ్స్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఒక్కటే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు తక్కువగా ఉన్నాయి. బాబర్ అజమ్ కానీ, షాహిన్ షా అఫ్రీది కానీ మంచి ఫామ్లో లేరు. ఇలాంటి ప్లేయర్స్ అంతా ఫామ్లోకి వచ్చారంటే ఏ టీంకైనా బాగానే ఉంటుంది. సో ప్రతి టీం అయితే సెమీఫైనల్కి వెళ్ళాలని వస్తారు, కానీ అందరూ వెళ్ళలేరు కదా. 4 టీమ్స్ మాత్రమే వెళ్తాయి. ఆ 4 టీమ్స్లో మన ఇండియా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మిగతా 3 టీమ్స్ ఏమనుకుంటున్నారో మీ యొక్క థింకింగ్లో చెప్పండి. నేనైతే 4 టీమ్స్ వచ్చేసి ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ 4 అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ కానీ, తర్వాత శ్రీలంక కానీ పూర్తి జట్టుతో అయితే లేవు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్లు రూల్ అవుట్ కావడం కావచ్చు, ఫామ్ లేకపోవడం కావచ్చు. జింబాబ్వే లాంటి టీం సెమీఫైనల్కి వెళ్ళాలంటే పెద్ద టీమ్స్కే షాక్ ఇవ్వాలి, ఇండియాకి, సౌత్ ఆఫ్రికాకి ఇలాంటి టీమ్స్కి. ఇక్కడ ఇంగ్లాండ్ కూడా వెళ్ళకపోవచ్చు కూడా ఒకవేళ, ఎందుకంటే వాళ్ళ ప్లేయర్లు మొత్తం ఫామ్లో లేరు. ఎవరో మిడిల్ ఆర్డర్స్ వచ్చే బ్రూక్ కానీ, బెత్తల్ కానీ వీళ్ళు మాత్రమే ఆడుతున్నారు. సో ఇక్కడ బట్లర్ అండ్ జోప్రా ఆర్చర్ బౌలింగ్ కావచ్చు పెద్ద కన్సర్న్గా ఉంది వాళ్ళ టీంకి. సో ఓవరాల్గా ఈ సూపర్ 8 మ్యాచెస్ అయితే చాలా బాగా జరిగే ఛాన్స్ ఉంది. ప్రతి మ్యాచ్ వచ్చేసి ఒక ఫైనల్ లాంటిది ప్రతి టీంకి. సో ఇండియా అయితే ఈ సెమీఫైనల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్కి వెళ్ళి కప్ కొట్టాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.